ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ఐటీలో కొత్త ట్రెండ్‌తోని లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుంది? ఈ కొత్త ట్రెండ్ ఏంటనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు. ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫోరం మెరుగు శ్రీధర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ మీరు ప్రతిసారి లేఆఫ్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈసారి కొత్త ట్రెండ్‌తోని లేఆఫ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం వింటున్నాం. ఈ కొత్త ట్రెండ్ ఏంటంటారు? యాక్చువల్‌గా మనకొకటి ఈరోజు అంటే అందరికీ తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సార్. మనకేంటంటే ఒక సామెత ఉంది. మనకేంటంటే స్వాతంత్ర ఉద్యమంలో ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే సర్ఫరోషికి తమన్నా అబ్ హమారా దిల్ మే అని. నిజంగా ఎంత అంటే జనాలకి ఎంత రీచ్ అయిందంటే అదంతా రీచ్ అయింది స్వాతంత్ర ఉద్యమంలో. అంటే దాన్ని స్ఫూర్తిగా చేసుకొనే ఈరోజు మనము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం మేము. ఎందుకంటే అసలు కార్పొరేట్లో ఎలా అంటే విచ్చలవిడిగా అంటే ఇల్లీగల్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్టు కూడా మేము ధర్నా చౌక్లో ఫస్ట్ ధర్నా చేసాము. ఫస్ట్ ధర్నా ఇన్ ఐటీ. అసలు ఇంతవరకు ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కడ కూడా ధర్నాలు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే జనరల్గా మనం చూసినట్టయితే టీచర్సో, అంగన్వాడీ వర్కర్సో, ఆశా వర్కర్స్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తాం. కానీ ఇది చూసాము అంటే ఎలా జరుగుతుంది మేడం అంటే నో కంట్రీ ఈజ్ పర్ఫెక్ట్ మేడం. వీ హ్యావ్ టు మేక్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంట్రీలో కార్పొరేట్ లాస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, కార్పొరేట్స్కి అనుకూలంగా ఉన్నాయి. లేబర్ లాస్ చాలా వీక్గా ఉంది, లేబర్ కమిషన్ చాలా వీక్గా ఉంది. అసలు లేబర్ కమిషన్లో 2-3 ఏళ్ళ నుంచి కూడా కేసులు సాల్వ్ అయిన దాఖలాలు లేవు. కోర్టులో కూడా 2-3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇట్లా ఎన్నో సంవత్సరాలు కోర్టులో కాలయాపన చేయడం వల్ల చాలామంది ఐటీ ఉద్యోగులకు కూడా ఈరోజు ఎట్లా అయిపోయిందంటే అసలు కోర్టుకి వెళ్ళి కూడా దండగానే వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చేసారు. మనం చూసినట్టయితే నిజంగా ఈరోజు ఎట్లా తీసేస్తున్నారంటే రీసెంట్గా 2025లో 124,000 టెక్ ఉద్యోగాలు మేడం. ఓన్లీ టెక్ ఉద్యోగాలే 124,000 2025లో పోయాయి. 2026 ఇంకా మనకు ఆగస్టు మిడ్లో ఉన్నాం మనము. ఇప్పటి వరకు కూడా 121,000 ఉద్యోగాలు టెక్ లే ఆఫ్ జరిగాయి. అంటే 2025లో ఓన్లీ టెక్ ఉద్యోగాలు మేడం. నేను ఫార్మా చెప్పట్లేదు, ఆటోమొబైల్ చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లేదు. ఓన్లీ టెక్నాలజీ బేస్డ్ ఐటీ జాబ్స్ ఇన్ని పోయాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కంపెనీస్ కూడా ఏంటంటే ఒక 50% వర్క్ ఫోర్స్ను తీసేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏంటంటే మేడం ఒకటి వీళ్ళు హ్యూమన్ యాంగిల్ నుంచి ఆలోచించట్లేదు, ఒక రోబోట్స్ లాగా వ్యవహరిస్తున్నారు. మనం చూసినట్టయితే అసలు 2026లో ఒరాకిల్ ద టాపర్ ఆల్మోస్ట్ 30,000 మంది తీసేసింది. అంటే అక్కడ ఒరాకిల్ CEO ఎవరైతే ఉన్నారో నిజంగా ఆయనకు ఒక ఒరాకిల్ డయర్ లాంటి వాడు. మన జలియన్ వాలాబాగ్లో ఎంతోమందిని చంపిన డయర్ లాంటి వ్యక్తిత్వం. ఎందుకంటే ఎంతోమంది నిరాశ్రిత చేసినాడు. టాపర్ 30,000 ఉద్యోగాలు తీసేసినాడు. ఇంకా తదుపరి వస్తే మనకు ఇంటెల్ ఆల్మోస్ట్ ఒక 25,000, తర్వాత అమెజాన్ 16,000, మైక్రోసాఫ్ట్ 10,000, మెటా 8,000, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అన్నీ కూడా 8,000, 10,000 ఇట్లా ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి. కానీ వీళ్ళ టాపర్ మాత్రం ద ఒరాకిల్ ఫైల్స్. ఒక జనరల్ డయర్ లాగా ఒక ఒరాకిల్ డయర్ ల్యారీ ఎలిసన్ ఇన్ని ఉద్యోగాల కోతకు వాళ్ళు పాల్పడ్డారు. కానీ ఏంటంటే అన్నీ కూడా ఇల్లీగల్ లే ఆఫ్స్, అన్నీ కూడా బెదిరించి రిజైన్ చేయించడము, ప్రాపర్ సివిరెన్స్ ప్యాకేజ్ లేకపోవడము. మనం ఈ సంవత్సరం చూసినట్టయితే కూడా మేడం జనవరిలో 27,823 ఉద్యోగులు పోయినాయి. అదే ఫిబ్రవరిలో 24,000, మార్చిలో 50,000 పైచులకు ఉద్యోగులు పోయినాయి 2026లో, ఏప్రిల్లో 12,000, మేలో 34,000, జూన్లో 9,000, జూలైలో 14,000, ఇంతవరకు కూడా ఆగస్టులో ఒక 5,000 ఉద్యోగాలు పోయినాయి. అంటే ఆగస్ట్ మిడ్లో ఉన్నాం మనం ఇంకా. అంటే ఎట్లా జరుగుతుందంటే ఈరోజు ఉద్యోగాలు ఎట్లా అంటే ఉద్యోగాలు మొత్తం కూడా ఎట్లా పడితే అట్లా తీసేస్తున్నారు. అంటే దీనికి అంటే మనం ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తొందరగా దీనిపైన దృష్టి సాధించి లేబర్ మినిస్టర్ అయిన మాన్సిక్ మాండవ్య గారు దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఒక సిపిఐఎం ఎంఈ బీహార్ నుంచి సిపిఎం రామ్నాథ్ అతను ఉన్నాడు. అతను ఒక్కడే మాత్రమే ఈ లేఆఫ్స్ పైన ఇంతవరకు పార్లమెంట్లో మాట్లాడాడు. అంటే ఇంతమంది మనకు భారతదేశంలో పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఎందుకు ఈ లేఆఫ్స్ పైన మాట్లాడలేదు? ఇప్పుడు ఒక 30,000 పైచులకు ఉద్యోగాలు అంటే మీకు ఒరాకిల్లో చూడండి ఎంతమంది నిరాశ్రిత అయినారు, ఎన్ని కుటుంబాలు రోడ్లో పడ్డాయి మేడం. చాలామంది కూడా సూసైడ్లు చేసుకున్నారు. రీసెంట్గా కూడా మైసూర్లో ఒక అమ్మాయి వర్క్ ప్రెషర్ తట్టుకోలేక లీవ్లు ఇవ్వక సూసైడ్ చేసుకుంది. అంటే ఎన్నో సూసైడ్లు జరుగుతున్నాయి. కానీ అయినా కానీ గవర్నమెంట్ నుంచి స్పందన లేదు, లేబర్ మినిస్ట్రీ నుంచి స్పందన లేదు, లేబర్ కమిషన్ నుంచి స్పందన లేదు. వీళ్ళందరూ కూడా ఇంకా నిద్రపోతున్నారు. మీరు ఎంపీలారా మీరు మేల్కోనండి. మీరు ఇంతమంది లేఆఫ్స్ గురవుతున్న పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించట్లేదు? అందుకే మేడం మా ఉద్యమం ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అంటే కంపల్సరీ పార్లమెంట్ని తాకాలి. అవసరమైతే మేము కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తీసుకుంటాము, సిఐటియు మద్దతు తీసుకుంటాము, ఎస్ఎఫ్ఐ మద్దతు తీసుకుంటాము, ప్రతి ఒక్క గొంగలు పురుగు కూడా ముద్దాడతాం అవసరమైతే. అట్లా చేసినప్పుడే ఈ నిరసన పార్లమెంట్ని తాకుతుంది. ఎందుకంటే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది,
కానీ నిజంగా కూడా బ్రిటిష్ పాలన అంతమైంది కానీ ఈ కార్పొరేట్ పాలన ఇక్కడ అంతం కాలేదు. ఈ కానీ కార్పొరేట్ పాలన ఈ కార్పొరేట్ నే కావాలని చెప్పి ఇప్పటికి కూడా కార్పొరేట్ వ్యవస్థను ఇంకా పెంచి పోషిస్తూనే ఉన్నారు కదా మన మన ప్రభుత్వాలు అవును. పిలిచి మరి స్థలాలు ఇచ్చి మరి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు అవును. కదా. మరి ఇప్పుడు మీరు ఎట్లా మరి ఉద్యోగాలు మరి లేకుండా అయిపోతాయి? మీరు ఏమంటారు? కార్పొరేట్ వ్యవస్థ ఉండద్దు అంటారు. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? మేడం కార్పొరేట్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. కార్పొరేట్ వ్యవస్థ కంపల్సరీ అంటే ఏంటంటే వి వెల్కమ్ కంపెనీస్. హ్మ్. బట్ మీరేంటంటే ఒక మానవతా దృక్పథంతోని తీసేసినప్పుడు లేబర్ లాస్ పాటించండి. లేబర్ లాస్‌కి అనుగుణంగా మీరు చేయండి. మీరు అనుకూలంగా లేబర్ లాస్‌కి ఉండండి. టాక్సిక్ వర్క్ కల్చర్‌ని ప్రోత్సహించొద్దు. ఒక్కొక్కసారి షిఫ్ట్స్ ఎన్ని అవర్స్ ఉంటాయి మేడం? 16 అవర్స్, 18 అవర్స్ షిఫ్ట్స్. మీకు కొన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా మా ధర్నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చెప్తున్నారు మాకొచ్చాకడ. సార్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత లీవ్ ఇయ్యాల్సి వస్తుందని తీసేసినారు అంటున్నారు. ఆడ చూడండి ఒకతనేమో ఏంటి మన ఇంకో అమ్మాయి ఏమంటుందంటే, సార్ నాది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటున్నారని. సార్ మేడం అసలు ఎంత ఘోరమైన కంపెనీలు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే వీళ్ళని ఏం అంటే చేయాలి ఎట్లా చెప్పండి మేడం? వాళ్ళు ఎట్లా నిర్ధారిస్తారు అది fake వాళ్ళకి ఏం అని? లేదు మేడం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్‌ను తగ్గించుకోవడమే వాళ్ళ ప్రధాన దృష్టి. ఇప్పుడు మనం రీసెంట్‌గా ఒరాకిల్‌లో లే ఆఫ్స్ కూడా చూసాము. ఎవ్రీ సెప్టెంబర్‌లో ఒక ఊచకోత వాళ్ళది. మళ్ళీ ఇప్పుడు మనం నిన్న మొన్న కూడా న్యూస్ చూస్తున్నాము. మళ్ళీ ఒక మాస్ లే ఆఫ్. లాస్ట్ టైం 30,000 కదా! ఈసారి ఒక 40,000 మంది ఉండబోతున్నారని. అంటే ఇంతకన్నా ఇంతకు మించి మళ్ళీ లే ఆఫ్స్ ఉండబోతుందని. అంటే ఈ ఒరాకిల్ డయర్ నిజంగా అంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఈ లారీ ఎలిసన్, ఈ మైక్ వీళ్ళందరూ మేనేజ్మెంట్ కూడా. ఎందుకంటే మేడం మీరు తీసినప్పుడు ఓవర్ నైట్ ఒక 6 AM ఈమెయిల్‌తోని మీరు ఎలా తీస్తారు? వాళ్ళకి టైం ఇవ్వండి. ప్రాపర్ టైం ఇవ్వండి. ఏఐ రీస్కిల్ చేయమనండి. ఏఐ అప్‌స్కిల్ చేసుకోమనండి. మీరేంటి ఏఐ సాకుతో మీరు ఉద్యోగాలు తీసేస్తున్నారు. అంటే సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఏందంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు వీళ్ళ ఎంప్లాయీని తీయాలంటే ఏఐతోని ఒక ముద్రేసి వీళ్ళని బయటికి సాగనంపుతున్నారు. ఇది చాలా చట్ట విరుద్ధం. మీరు ఇప్పటికైనా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించాలి. దృష్టి సాధించి ఒక త్రిసభ్య కమిటీ వేయాలి. వేసి ఎందుకంటే ఇన్ని లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఒరాకిల్‌లో? నాట్ ఈవెన్ లేకుంటే ఇంటెల్‌లో ఎందుకు జరుగుతున్నాయి? డెల్‌లో ఎందుకు జరుగుతున్నాయి? టెక్ మహీంద్రాలో ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఒక కంపెనీ అతీతం కాదు. అన్ని కంపెనీలు ఈవెన్ యాక్సెంచర్ కూడా రీసెంట్‌గా ఫైల్ చేసింది. అంటే ఏంటంటే ఇంతమంది నిరాశ్రితులు అవుతున్నారు. మన పార్లమెంట్‌లో ఎంపీలు ఏం చేస్తున్నారు? ఒక రామ్‌నాథ్ అనుకుంటా బీహార్ నుంచి ఎంపీ అతను కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ. ఆయన ఒక్కడే ఈ అంశాన్ని లేవనెత్తాడు పార్లమెంట్‌లో. ఈ ఒరాకిల్ ఇంతమంది తీసేసింది మన్సుఖ్ మాండవీయ గారు మీరు దృష్టి సాధించండి. లేబర్ కమిషనర్ మన్సుఖ్ మాండవీయ గారు మీరు దీనిపైన దృష్టి సాధించండి. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో అలవెన్సెస్ మేము ఐటీ కంపెనీస్‌కి ఇస్తున్నాము. అవును. వాళ్ళకు ఫ్రీగా కరెంట్ వస్తుంది, ఫ్రీగా ల్యాండ్ వస్తుంది, ఫ్రీగా సబ్సిడీలు వస్తున్నాయి. తర్వాత ఇక్కడ మ్యాన్ పవర్ వస్తుంది. మీరు ఒక ఎంఓయూ ఇచ్చి వాళ్ళకేంది ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంగానే మీకు గవర్నమెంట్ మనం ఇవన్నీ ఇక్కడ ఇస్తుంది. అంటే మన యువతకి ఇక్కడ అవును. ఉన్న యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మనం ఇంత చేసేది. అవును. మన యువతని మరి ఇట్లా లే ఆఫ్ పేరిట ఏవైనా అంటే అంటే అసలు ఫేక్ రీజన్స్ చెప్పేసి ఇట్లా తీసేస్తుంటే పరిస్థితి ఏంటి మరి? పరిస్థితి ఒక్కటే మేడం. ఇంక ఏందంటే మేమేమనుకున్నామంటే ఇంక ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే జంతర్ మంతర్‌కి మేము మూవ్ అయిపోతాం. జంతర్ మంతర్ కూడా మా ధర్నా కొనసాగుతది. తప్పకుండా కూడా ప్రపంచంలో లేకుంటే ఇండియాలో ఉన్న ఐటీ కార్మికులందరూ కూడా ఐటీ కార్మికులు అని చెప్తున్నా నేను. ఐటీ కార్మికులు కూడా అందరూ ఏకం కావాలి. కంపల్సరీ ఈ కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. మనం పోరాడేది కంపెనీస్‌కి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ నేను చెప్తున్నా సుస్పష్టంగా చెప్తున్నా. మనం పోరాడేది కంపెనీస్‌కి వ్యతిరేకంగా కాదు. కంపెనీస్ లాస్‌కి వ్యతిరేకంగా. ఎందుకంటే కార్పొరేట్ లాస్ కూడా అందరికీ ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఒక లేబర్ లాస్ వీళ్ళు పాటించరు. ఒక వర్క్ కల్చర్ వీళ్ళు పాటించరు. ఎంప్లాయీస్‌ని తీసేటప్పుడు సివరెన్స్ ప్యాకేజ్ ఇవ్వరు. ఏఐ అప్‌స్కిల్ అని చెప్పేసి ఏఐలో అప్‌స్కిల్ అందరూ అవుతున్నారు మేడం. వీళ్ళేంటంటే మళ్ళీ అదొక కుంటి సాకుగా చూపెట్టి వీళ్ళని తీసేయడము. అంటే ఎన్నో అంటే ఇంకొకటి ఏంటంటే పర్సనల్ థ్రెటనింగ్స్ మళ్ళీ. ఈ కాకుండా ఎవడైతే రిజైన్ చేయడో వాడిని పర్సనల్‌గా రౌడీ షీటర్‌తోని భయపెట్టించడము, లేకుంటే వాడిని అన్‌ఫేమ్ చేయడము సోషల్ మీడియాలో ఇవా మీరు చేసేది. అసలు ఏం రీజన్స్ చెప్తారు సార్? అంటే నార్మల్‌గా ఇప్పుడు మిమ్మల్ని తీసేసారు కదా! అవును. మిమ్మల్ని తీసేసినా, ఇంకా భావన గారిని అవును. తీసేసినా, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా. అవును. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయిన ముందు మీకు కొన్ని ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఉంటాయి. మనకు ఆఫర్ లెటర్‌లో ఉంటాయి. ఇదంతా ఉంటది. ఆ! మరి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్క్‌లో ఎట్లా మిమ్మల్ని తీసేస్తారు? మేడం వాడు ఆఫర్ లెటర్ ఏం రాస్తాడంటే ఒక పనికిరానంత 4, 5 లైన్‌లు రాస్తాడు. అసలు వాడు ఏం రాసిండో వాడికే తెలియదు. మనం ఎప్పుడైతే ఆఫర్ లెటర్ ముందు పెడతామో అన్ని కండిషన్స్ అప్లై అని ఉంటాయి అక్కడ. అసలు మీరు లేబర్ లాస్ పాటించండి. మీరు తీసేసే ముందు ప్రాపర్‌గా నోటీస్ ఇవ్వండి. 90 డేస్ నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు మేము వెళ్ళిపోవాలనుకుంటే 90 డేస్ ముందు చెప్పాలంటారు. అరే మీరు తీసేయాలంటే 9 మినిట్స్ కూడా పట్టట్లేదు కదా! అంటే 90 మినిట్స్ ఎక్కడ 90 డేస్ ఎక్కడ 90 మినిట్స్ ఎక్కడ. అంటే మీరేంటంటే మీకు కావాల్సిన రీతిలో మీరు చేస్తున్నారు. ఇప్పుడు భావన గారి ఇష్యూ జరిగింది. ఎంత పెద్ద సెన్సేషన్ అయింది.
ఆమె కూడా ఒక లేడీ, ఒక వీరనారిలాగా పోరాడుతుంది. ఇంకా పోరాడుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ఈరోజు పోరాడుతూనే ఉంది. కానీ ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఆమెకేమన్నా రిజల్యూషన్ దొరికిందా? దొరకలేదు. దొరకనివ్వరు వీళ్ళు. ఎందుకంటే ఇదంతా కార్పొరేట్‌ను కోబ్రాస్ లాగా వీళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళేంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది కూడా నిరాశలైతున్నప్పుడు చాలామంది మేడం మీరు నమ్మరు యాక్చువల్‌గా. నేను యాక్చువల్‌గా రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాను. బట్ ఐ బుక్డ్ ర్యాపిడో. ర్యాపిడో ఇంటి నుంచి మెట్రో స్టేషన్ బుక్ చేసుకున్నాను. నాకు ఒకటి ఆ టెక్కి మాటలింటే నిజంగా నా కళ్ళల్లో ఏడుపొచ్చింది మేడం. సార్ నాకు 1 ఇయర్ అయింది. నాకసలు జాబ్ లేదు. ఎక్కడ నాకు రాలేదు. నేనింక నా కుటుంబ భారం కోసం నేను రోజు 12 గంటలు ర్యాపిడో నడుపుకుంటున్నాను. సార్ నడుమంతా నొస్తుందని చెప్పాడు అతను. అంటే ఈ ఈ ఈ దీన్ని చూస్తుంటే ఎంతోమంది అతను ఒక్కటే నేను చూసాను గానీ, చాలామంది కూడా మనం ప్రీవియస్‌గా కూడా చూసాము. యూబర్ డ్రైవర్లుగా, కార్ డ్రైవర్లుగా ఇంకెట్లా వస్తుంది పరిస్థితి అంటే రేపు అవసరమైతే లేబర్ అడ్డాలో కూడా నిలిచిన పరిస్థితి ఈరోజు ఐటీ ఎంప్లాయీస్‌కి కార్మికులుగా ఉంది. ఉంది. ఉంది మేడం. ఎందుకంటే తప్పదు. ఇంకేందంటే ఈఎంఐస్ ఇవన్నీ వాళ్ళు చేసి 1 ఇయర్, 2 ఇయర్స్ జాబ్ రాకుంటే ఎంత మేడం? చాలా కంపెనీస్ కూడా 2 నెలలు, 3 నెలలు ఇవ్వ సీవరెన్స్ ప్యాకేజ్‌లు. కంపెనీస్ మీరు లక్షల్లో, కోట్లల్లో సంపాదించుకుంటున్నారు ఒక ఎంప్లాయీ మీద. వాడికిచ్చే సీవరెన్స్ ప్యాకేజ్ ఎంత? 2 నెలల సాలరీ. 2 నెలల సాలరీ ఏం సరిపోతుంది? ఇంకొకటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మేడం. గవర్నమెంట్ కూడా ఏం డిమాండ్ చేస్తారంటే ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ ఎంప్లాయర్ కట్టాలి మేడం. 1 ఇయర్ వరకు కట్టాలి. ఎవరికైతే ఎంప్లాయీ జాబ్ పోయిందో వాళ్ళకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ కింద నెలకు ₹1,00,000 ఎంతో కంపల్సరీ యూఎస్‌లో లాగా కడితే అనుకోండి వాళ్ళు బెనిఫిట్‌గా ఉంటారు. మీరు ఇన్ని కోట్ల బిలియన్ డాలర్స్ సంపాదించుకున్నప్పుడు ఒక చిన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ కట్టలేరా? ఇప్పుడు ఇంకొకటి కూడా టాక్సేషన్. ఇంకో టాక్సేషన్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా మందికి కూడా 3 నెలల సీవరెన్స్ ప్యాకేజ్ ఇస్తున్నారు. టాక్సబుల్. వాడికి జాబ్ అయిపోయింది. వాడి జీవితం నాశనం అయిందంటే ఇంకా టాక్సబుల్ ఏంది మేడం మన దగ్గర? ఆ టాక్స్ మినహాయించండి మీరు. కార్పొరేట్ లాస్ మీకు అనుకూలంగా మీరు మలుచుకున్నారు. తప్పితే అది ఏ ఎంప్లాయీకి ఏ ప్రజలకు అనుకూలంగా లేవు. మీరంతా ఎట్లా వ్యవహరిస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే నిమ్మకు నీరెత్తినట్టు మీరు వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రభుత్వాలు ఎట్లాంటి జోక్యం చేసుకోలేదంటారా? ఇంతవరకు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే ఆహ్, నిరుద్యోగ భృతి అని చెప్పేసి మాట్లాడారు. సో, అవును. ఇప్పుడు ఐటీ భృతి అనాలా? మరి ఐటీ ఉద్యోగుల భృతి అనాలా? ఏమనాలి ఇప్పుడు మీరు అడిగేది? డెఫినెట్‌గా మేడం. అంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగులు పెద్దగా వాళ్ళకేదో అంటే చాలా మందికి అంటే ఏదో వాళ్ళ నానానికి ఎక్కువ అయిపోయిందంటే వీళ్ళు లక్షల్లో హ్మ్. సంపాదిస్తున్నారని ఉంటుంది. అవును. కానీ చాలా మందికి కూడా చాలా తక్కువ సాలరీస్ ఉన్నాయి మేడం. కంపెనీస్ కూడా 10 ఏళ్ళు, 12 ఏళ్ళు కూడా చాలా మందికి సాలరీస్ పెంచకున్నా గానీ వాళ్ళు పాపం అక్కడ ఏదో ఇంకా బయటికెళ్తే ఏం పని చేయలేమని చెప్పేసి కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. కానీ ఏందంటే నిజంగా కూడా గవర్నమెంట్ కూడా ఐటీ ఎంప్లాయీస్‌కు రాయితీలు ఇవ్వాలి. ఐటీ ఎంప్లాయీస్‌కు నిజంగా భరోసా కల్పించాలి. కానీ మీరేం చేస్తే ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవ్వరికీ ఐటీ ఎంప్లాయీస్‌ను పట్టించుకున్న దాఖలా లేవు. మేము పోయాక ధర్నా చేసేంత వరకు కూడా అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్‌లో పర్మిషన్‌కి వెళ్ళాను లాస్ట్ వీక్‌లో. వెళ్తే ఏమంటారు? మా పిల్లలు కూడా చాలా వరకు ఈ హరాస్మెంట్‌కి టాక్సిక్ వర్క్ కల్చర్‌కు గురవుతున్నారు. అంటే ఏం మేడం ప్రెషర్ వర్కింగ్. అసలు ఐటీ ఎంత ప్రొఫెషనల్‌గా ఉండాలి. సార్ మీ ఉద్యమం పార్లమెంట్‌ను దాకాలని మా పోలీస్ సోదరులు చెప్పారు మేడం నాకు అంబర్పేట డీసీపీ ఆఫీస్‌లో. హ్మ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత టాక్సిక్. ఇప్పుడు మీకు చెప్పాను కొంతమందిని ఒకతను రీసెంట్‌గా ఒకతను వచ్చి కలిసాడు నన్ను. అతన్ని 3 ఏండ్ల కింద రిజైన్ చేయకుంటే బలవంతంగా చేయించి అతను కోర్టులో కేసేసినందుకు ఒక టాప్ ఎంఎన్‌సి ఆయనని ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా టార్చర్ చేస్తుందట. ఆయన ఇంటి చుట్టూ రాత్రొచ్చి రెక్కీలు నిర్వహించడము, క్రాకర్స్ కాల్చిపోవడము, ఆయన ఫోన్‌లు ట్రేస్ చేయడము ఇలాంటి చీప్ ఆహ్, ప్రవర్తిస్తున్నాయి కార్పొరేట్స్. అంటే వీళ్ళకి తగిన గుణపాఠం ఎక్కడ చెప్పాలి మేడం అంటే గవర్నమెంట్ వీళ్ళు ఫస్ట్ ఏందంటే అసలు ఎవరైతే ఎంప్లాయీస్‌ని తీసుకుందో గవర్నమెంట్‌కి ఈళ్ళు చెప్పాలి. ఎందుకు తీసేస్తున్నారు? ఇంత సడెన్‌గా వేలల్లో మేడం ఒకరోజు 30,000 మంది నిరాశ్రితులైన ఒరాకిల్‌లో. మళ్ళీ ఒక 40,000 మంది ఈ ఈ ఇప్పుడు చూడండి ఈ సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఎంతమంది బయటకొస్తారు? నేను డేట్‌తో సహా చెప్తున్నా. ఆల్రెడీ కూడా ఇంతకుముందు చెప్పినాను నేను ఇక్కడ ఈ స్టూడియోలో చెప్పినాను. మరొక లే ఆఫ్‌కు సెప్టెంబర్‌లో ఒరాకిల్ సిద్ధంగా ఉంది. ఒరాకిలే కదా మేడం ఎన్ని కంపెనీలు మళ్ళీ సిద్ధంగా ఉంది. ఈ ఇయర్‌లో చూసుకుంటే ఏది పెద్దది భారీ మొత్తంలో తీసింది మేడం ఏదంటే? భారీ మొత్తంలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ద టాపర్ ఈజ్ ఒరాకిల్. టాపర్ ఒరాకిల్. హ్మ్. హ్మ్. తర్వాత ఇంటెల్ ఉంది. తర్వాత అమెజాన్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఉంది. మెటా ఉంది. చెప్తున్నాం హ్మ్. కదా మేడం ఇంతవరకు కూడా 1,24,000 ఉద్యోగాలు ఈ ఈ 8 నెలల్లో అయిపోయాయా? 2026 అంటే 26లో ఈ ఆగస్ట్ వరకే చెప్తున్నా నేను. ఈ ఆ! ఆగస్ట్ వరకు 1,20,000 పైచిలుకు ఉద్యోగాలు పోయినాయి. అబ్బా! అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఈవెన్ యూఎస్‌లో అంటే ఇది నేను చెప్తున్నది గ్లోబల్ లే ఆఫ్స్ మేడం. నాట్ ఓన్లీ ఇండియా. ఈవెన్ ఎంతోమంది ఎన్ఆర్ఐస్ మన సోదరులు వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇంతవరకు ఇంత లే ఆఫ్ జరిగింది అసలంటే ఇప్పుడు ఇది 26లో డెఫినిట్‌గా ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ దెన్ 3 లాక్స్. అంటే అంటే ఈ 4 మంత్స్‌లోనే ఇంకా ఇప్పుడు 3 టాప్ లాక్స్. ఉంది మేడం. నెక్స్ట్ సెప్టెంబర్‌లో ఎందుకంటే సెప్టెంబర్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ వీళ్ళకేందంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లాగా చూసుకుంటారు వీళ్ళు ఐటీ కంపెనీస్. ఓకే. ఆ! కాబట్టి ఏంటంటే ఈ ఎండ్‌కు మేము ఫినిష్ చేయాలి వీళ్ళందరిని. అందుకే సెప్టెంబర్‌లో ఎప్పుడు చూసినా ఒరాకిల్ ఏందంటే మాస్ లే ఆఫ్ జరుగుతాయి.
అంటే మినిమం 20,000 మంది, మినిమం 15,000 మంది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే మరి ఈరోజు గవర్నమెంట్ ఇంతవరకు స్పందించట్లేదు. ధర్నాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మన 14th ఎవరితో 13th ఇచ్చారు. అది ఎట్లా పాసిబుల్ మేడం? మేము అనుకున్న డేట్ ఒకటి 13th ఇచ్చారు. సరే మళ్ళీ పెట్టాము. మళ్ళీ పెట్టకుంటే మేము హైకోర్టుని ఆశ్రయిస్తాం. లేకుంటే ఇంకో రకంగా మేము ధర్నా పర్మిషన్ తెచ్చుకుంటాం. అది అది వేరే విషయం. కానీ ఎట్లా ఉంది బయట సపోర్ట్ మీకు పోలీసుల నుంచి డెఫినెట్‌గా ఉంది మేడం. పోలీసుల నుంచి నిజంగా పోలీస్ సోదరుల హెల్ప్ చాలా మంచిది. కానీ వాళ్ళు కూడా ఏంటంటే బియాండ్ ద లిమిట్స్ వర్క్ చేయాలి. కానీ ఏంటంటే మేడం యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఇక్కడితో ఆగదు మేడం. ఈ కార్పొరేట్ లాస్ అనేది మొత్తం రిఫార్మ్ చేయాలి. అవసరమైతే ఏంటంటే జంతర్ మంతర్ వేదికగా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది మేడం. వస్తుందంటారా మీ వెనకాల? ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతుంది, ఇంతకుముందు జంతర్ డెఫినెట్‌గా మంతర్ లో అంటే జరిగింది. ఇప్పుడు జరిగింది. జార్ఖండ్ లో ఉద్యోగుల అంటే ఎక్కడైతే అవకతవకలు జరిగినాయి ఆ పేపర్స్ అనేది దాని గురించి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది. ఎట్లా జరిగింది డెఫినెట్‌గా జరుగుతుంది మేడం. జంతర్ మంతర్ లో పేపర్ లీక్ గురించి జరిగింది. అవును. అక్కడ వాళ్ళు అనుకున్నది సాధించారు. సాధించారు. ఇక్కడ జార్ఖండ్ లో అయితే ఇంకా 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 కొనసాగుతున్నారు. కొనసాగుతుంది. అవును. ఇప్పుడు మీరు ఐటీ అనేది మొత్తం కార్పొరేట్ వ్యవస్థ, అవును. మన గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. అంటే ఇక్కడ ల్యాండ్స్ ఇవన్నీ ఇస్తారు కానీ అవును. పనిచేసేదంతా వేరే దేశాల నుంచి పనిచేస్తారు. అంటే అక్కడదే ఉంటుంది మెయిన్. అవునవును. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండిల్ చేయాలంటే సపోర్ట్ చేస్తా అంటారు, మీకు సపోర్ట్ చేస్తా అంటారు. డెఫినెట్‌గా వస్తారు. ఎందుకు చెప్తున్నాను మేడం అంటే ఇప్పుడు నేను రీసెంట్‌గా చూసినట్టే ఇండియాలో కూడా ఈ రీసెంట్‌గా 1-2 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ లక్షల మంది జాబ్స్ పోయారు. లక్షల మంది జాబ్స్ పోతే అట్లీస్ట్ ఒక 10,000 కూడా ప్లేస్ కాలేదు. అంటే 90,000 మందికి కూడా విసిగొచ్చి ర్యాపిడో డ్రైవర్లుగా, ఊబర్ డ్రైవర్లుగా, స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేస్తున్నారు. గిగ్ వర్కర్‌గా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మద్దతు మాకు లభిస్తది. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగం ఎట్లా పెరిగిపోతుంది మేడం? అంత ఘోరంగా పెరిగిపోతుంది. అంటే కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు తీసుకున్న ఎంఓయూ అంటే గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు కల్పించడం. కానీ ఇంత ఊచకొత్త బ్లడ్ బాత్ జరుగుతుంది మేడం. ఈ ఒరాకిల్‌లో బ్లడ్ బాత్ అదొకటి. ఎందుకంటే 30,000 మంది బయటికి రావడం అంటే అదొక మరో జలియన్ వాలాబాగ్ అది. ఒక ఒరాకిల్ డయర్ నేను ఎగ్జాంపుల్‌గా ఎందుకు చెప్పానంటే జనరల్ డయర్‌కు ఒరాకిల్ డయర్ పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాడేదైనా చంపాడు. ఇక్కడ ఏంటంటే ఒక 30,000 మంది రోడ్ల పడేశాడు. 30,000 మంది అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు మేడం? 1,00,000కు పైగా ఉంటారు. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీలో ఒక ఉద్యోగం పోతే మేడం వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డట్టే, వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డట్టే. అంటే ఇంతమంది బ్లడ్ బాత్‌కు వీళ్ళు గురి చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే నేను డెఫినెట్‌గా పోయి ఏంటంటే మేడం యాక్చువల్‌గా ఈ ఉద్యమం జంతర్ మంతర్‌ను తాకితేనే దీనికి సొల్యూషన్ వస్తది. ఎందుకంటే ఈ కార్పొరేట్ ఆగడాలు ఇన్ని కావు మేడం. ఎంతోమంది ఇప్పుడు నేను యాక్చువల్‌గా నా పోస్ట్‌లకు కూడా వాటికి సోషల్ మీడియాలో కూడా కొన్ని లక్షలాది మంది రిప్లై ఇస్తున్నారు. లక్షలాది మంది మేడం. నేను వేలల్లో ఉంటాయి. లక్షలాది మంది కూడా స్వామి ఇది మాకిట్లా జరిగింది, నాకిట్లా జరిగిందన్న, నాకిట్లా జరిగింది, నా కారణంగా తీసేశారు. నన్ను ఒక లేడీస్ ఇద్దరు నాకు చాలా ఏడుపొచ్చింది. ఫేక్ ప్రెగ్నెన్సీ అంటున్నారు. లేకుంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తీసేసినారు అంటున్నారు. అంటే మనకు ఇట్లాంటి రిప్లైస్ వస్తే ఇదేమి నాజీ వ్యవస్థ, హిట్లర్ వ్యవస్థ కన్నా ఘోరంగా ఉంది కార్పొరేట్ వ్యవస్థ. నిజంగా నాజీ మంచిగా ఉంటుందేమో నేను చూడలేదు కానీ అంతకన్నా ఘోరంగా నాజీ హిట్లర్ వ్యవస్థ కన్నా ఇంత ఘోరంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ. వాళ్ళకి ఏంటంటే లాభాపేక్షనే వాళ్ళ దృష్టి మేడం. తప్పితే ఎంప్లాయీస్ సేఫ్టీ, ఎంప్లాయీస్ వీళ్ళకి ఏమీ పట్టింపు చాలా ఉండదు. ఇన్సూరెన్స్ ఉంటాయి మీకు, అన్ని రకాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే నేను ఐటీ గురించి మేడం నాకు నేను అంత చెప్తాను తెలియదు. యాక్చువల్‌గా ఐటీలో మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పాను. నా ఫ్రెండ్ కూడా ఒకతను ఏంటంటే 10 లాక్స్ ఇన్సూరెన్స్ కన్నా మించి ఉండదు మేడం. అది ఫ్యామిలీకి. నిజంగా చెప్పాలంటే ఈరోజు హాస్పిటల్ వెళ్తే 10 లాక్స్ ఒక స్టంట్‌కే తీసేస్తున్నారు. అది కూడా నిజంగా నథింగ్ ఇన్సూరెన్స్ కూడా. వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు 10 లక్షలు ఎక్కడా సరిపోవట్లేదు ఈరోజు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ రేటుకు జీతాలు ఎక్కడా లేవు, కరెక్ట్ లేవు మేడం. చాలా చాలా తక్కువ మందికి ఉన్నాయి. మేబీ 5% కూడా 5% మందికే హై జీతాలు ఉన్నాయి. మిగతా వాళ్ళందరినీ కూడా చీప్ లేబర్ లాగా చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే కరెక్ట్ జీతాలు లేవు, మార్కెట్ రేట్కి అనుగుణంగా జీతాలు లేవు. కానీ చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉండేది ఒకప్పుడు ఐటీలో ఏంటంటే బాగా జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేడం. చాలామంది కూడా తక్కువ శాలరీకి చేస్తున్నారు. చాలా కంపెనీస్ కూడా చిన్న చిన్న కంపెనీస్ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా లేబర్ కేసులో పెండింగ్ ఇవే మేడం. నాకు 3 నెలల జీతం రాలేదు, నాకు 6 నెలల జీతం రాలేదని. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్లో కూడా చాలా వరకు యూనిటీ దెబ్బతింది. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే మేము రోడ్డు మీదకి వస్తే మళ్ళీ మా కెరియర్ ఎక్కడ నాశనం అవుతుందని. ఆల్రెడీ మీ కెరియర్ నాశనం అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఎట్లుంటుంది మేడం అంటే ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా 50% వర్క్ ఫోర్స్ను తగ్గిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఏఐ పైన పెట్టుబడి పెట్టాలి, డేటా సెంటర్ల పైన పెట్టుబడి పెట్టాలి, గ్లోబల్ సెంటర్ల పైన పెట్టుబడి పెట్టాలి. అంటే ఇదే పరమావధిగా జరుగుతుంది తప్ప వాళ్ళ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల కోసం ఏదైనా కేటాయించాలని ఏ కంపెనీ పట్టించుకోవట్లేదు. అంటే కొన్ని కంపెనీలు పట్టించుకోవచ్చు. కానీ మెజారిటీ మాత్రం ఎంత బ్లడ్ బాత్ అంటే అంత బ్లడ్ బాత్ జరుగుతుంది ఈరోజు కార్పొరేట్ కంపెనీలలో.
అంటే అసలు ఇంతకీ ఏమైంది ఐటీకి సడన్‌గా ఒకప్పుడు ఒక వెలుగు ఒక ఇట్లా ఐటీ అంటే ఎక్కడెక్కడి నుంచెల్లో ఐటీ అంటే అతనికి ఇచ్చేస్తే అయిపోద్ది మన పిల్ల మంచిగా సుఖంగా ఉంటదని అనుకున్న స్థాయి నుంచెళ్ళి ఐటీ జాబ్ వాళ్ళకి అసలు ఇవ్వనే ఇవ్వద్దు పిల్లల్ని. అసలు ఐటీ జాబ్స్‌కి గ్యారంటీ లేదు, సెక్యూరిటీ లేదని చెప్పేసే స్థితికి వచ్చింది. ఏమైంది అసలు ఐటీ? అసలంటే ఒకటి మన తెలుగులో ఒక సామెత ఉంది మేడం. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా! స్టార్టింగ్‌లో మంచి మంచి ఆఫర్స్, మంచి మంచి ఎంప్లాయీస్‌ని తీసుకొని చాలా విధంగా మంచి సాలరీస్ ఉండేవి స్టార్టింగ్‌లో. మంచి మంచి ఆన్ సైట్స్, మంచి ఫారెన్ టూర్సు. అది కొంతకాలం జరిగింది. తర్వాత ఏందంటే ఈ కాస్ట్ రిడక్షను ప్లస్ ఇంకొకటేందంటే ఐటీలో ఏంటంటే ఈ హెచ్ఆర్ వ్యవస్థ ఎప్పుడైతే దొంగ వ్యవస్థ అయిపోయిందో ఎంప్లాయీ బాగోగులు చూసేవాళ్ళు లేకపోయారు. చేసి ఏందంటే మొత్తం ఒక కంపెనీలు అన్నీ గూడా ఒక మాఫియా లాగా ఒక హెచ్ఆర్ బ్యాక్‌డోర్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు చాలా మనం 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 చెప్పుకుంటాము. ఆర్‌టీఐ ఇట్లాంటి డిపార్ట్మెంట్‌లో చాలా అవినీతి జరుగుద్దని. నిజంగా ఐటీ కంపెనీస్‌లో అంతకన్నా ఎక్కువ అవినీతి జరుగుద్ది. కానీ అది బయటికి రావట్లేదు. మంచి అవినీతి కూడా జరుగుద్ది జరుగుతుంది అందులో. మేడం. ప్రతి జాబ్ గూడా మాక్సిమం హెచ్ఆర్స్ అమ్ముకోనికే ట్రై జేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంటే నేను బ్యాక్ ఎండ్ జాబ్స్ బ్యాక్ ఎండ్ అంటారు. జాబ్స్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేనే ఒరాకిల్‌లో ఎంటర్ కావాలనుకోండి. మీరు హెచ్ఆర్ అనుకోండి. నేను మీకు పంపిస్తే నాది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. ఆయనకి పంపించాననుకో ఆ హెచ్ఆర్ వాళ్ళ తమ్ముడో, హెచ్ఆర్ వాళ్ళ లేకుంటే చుట్టాలు ఎవరో ఉంటారు. ఆయన నుంచే వస్తే మీకు నాకు జాబ్ వస్తది. అంటే ఇదంతా కూడా ఒక నెట్వర్క్ మనం ఎన్నో సార్లు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఇదంతా కూడా హెచ్ఆర్ వ్యవస్థ అంతా కూడా మాఫియా నెట్వర్క్. ఇలాంటి మాఫియా దొంగలు ఈ పిచ్చి కుక్కలు పట్టే వీళ్ళందరూ చేరేందంటే కార్పొరేట్‌ను సర్వనాశనం చేసినారు ఈరోజు. ఈరోజు హ్మ్. కానీ కంపెనీస్ ఏందంటే ఇంతవరకు గూడా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. నేను ఒరాకిల్‌లో గూడా ఒక 100 పైగా ఈమెయిల్‌లు సీఈఓకి రాసాను. ఈ ఒరాకిల్ డయ్యర్ గానికే రాసాను నేను. ఒరాకిల్ డయ్యర్ లారీ ఎలిసన్ సీఈఓ. అతనికి రాసినా గాని ఒక్క రిప్లై ఇవ్వలేదు నాకు. అంటే వీళ్ళకి ఏం తెలియదు మేడం ఎంప్లాయీ బాగోగులు వీళ్ళకొద్దు. వీళ్ళకి అంటే కావాల్సింది ఏంటంటే ఓన్లీ బిజినెస్. అంతే. మేము బిజినెస్ ఎంత చేయాలి. టర్న్ ఓవర్ వాడు అవుతుంది సచ్చినా ఏంటి? మనకు అనవసరం. ఇదేంటంటే ఒక బ్రిటిష్ వ్యవస్థ మేడం. బ్రిటిష్ కొలోనియల్ వ్యవస్థ లాగానే ఇదంతా. వాళ్ళదేంది డివైడ్ అండ్ రూల్. వాళ్ళ పాలిసీ సింపుల్. వీళ్ళు కూడా ఏందని డివైడ్ అండ్ రూల్. మీరేమన్నా చేసుకోండి ఇక్కడ. మీరు ఏదైనా బ్యాక్ డోర్ స్కామ్‌లు చేసుకోండి. మాకు అనవసరం. మాకు బిజినెస్ రావాలి. మీరు బ్యాక్ డోర్ స్కామ్‌లు చేసుకోండి అంటే నథింగ్ మాకు బిస్కెట్స్ లాంటివి. వాళ్ళకి బిస్కెట్స్ లాంటివి ఈ బ్యాక్ డోర్ జాబ్స్ అన్నీ కూడా. కానీ వాళ్ళకేంది బిలియన్స్‌లో, మిలియన్స్‌లో లాభాలు రావాలి. అంటే హ్మ్. ఇవన్నీ వీళ్ళు ఇట్లా లాభాపేక్షకు పోయి ఎంప్లాయీస్‌ని రోడ్డు మీద పడేస్తారు మేడం అంటే ఈరోజు. ఇక్కడ ఒక విషయం ఆలోచించారా మరి? ఇప్పుడు బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ డోర్‌లో జాబ్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ జాబ్‌కి అంటే చాలా వరకు మనం వింటాం. హ్మ్. డబ్బులు పెట్టి గవర్నమెంట్ జాబ్ కొనుక్కున్నారని చెప్పేసి వింటాం. అంటే అవును. గవర్నమెంట్ జాబ్ అంటే అట్‌లీస్ట్ ఒక సెక్యూరిటీ సెక్యూరిటీ ఉంటది. ఉంటుంది. అవును. కానీ ఐటీలో ఏం సెక్యూరిటీ ఉంటదని చెప్పి బ్యాక్ ఎండ్‌లో అన్ని అంటే డబ్బులు పెట్టి మేడం యాక్చువల్‌గా కొంటున్నారు. ఒకప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్‌ని చూసాను. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వదులుకొని అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కాదది. గవర్నమెంట్ హ్మ్. జాబ్స్ వదులుకొని కూడా ఐటీలో సాలరీస్ ఎక్కువనని చెప్పి అయ్యయ్యో! ఇటొచ్చిన సందర్భాలు నేను చూసాను. ఒకతను రైల్వేలో, ఒకతను ఇది ఉంటది కదా టెలికాం బీఎస్ఎన్ఎల్‌లో, హ్మ్. జేటీఓలో అట్లా వాటిని నేను చూసాను. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి గత 10 ఏళ్ల నుంచి కూడా ఆల్మోస్ట్ మాయమైపోయింది. గత 10 ఏళ్ళుగా ఏందంటే ఒక టాక్సిక్ వర్క్ కల్చర్. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ ఏందంటే చాలామంది ఆవేదనకు గురవి సూసైడ్‌లు చేసుకుంటా అసలు నిజమైన లైఫ్‌ని బతకట్లేదు. చాలా నాకొక సైకాలజిస్ట్ చెప్తాడు. చాలామంది గూడా బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా ఇట్లాంటి యూనో మానసిక వ్యాధులతోని బాధపడుతున్నారు ఐటీ ఎంప్లాయీస్. చాలామందికి మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఆ ఐటీలో ఒక 30 ఏళ్ళు ఉంటే ఆయన హెల్త్ బాగుండదు. ఎందుకంటే కూర్చొని సరైన ఫిజికల్ లేక స్ట్రెస్ మేడం స్ట్రెస్‌ని మించిన రోగం ఇంకొకటి ఇంకొకటి ఉండదు. లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేం చెప్తారు 2 రోజుల్లో ఫినిష్ అయ్యే టార్గెట్‌ను వీళ్ళు 2 గంటల్లో చేయమంటారు. అబ్బా! కాబట్టి అప్పుడు ఎంత స్ట్రెస్ ఫీల్ కావాలి. కాబట్టి ఏంటంటే ఐటీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని నేను మొట్టమొదటిసారిగా నా కంప్లెయింట్ కూడా ఏం చేశాను, నేషనల్ హ్యూమన్ రైట్స్‌కి నేను కంప్లెయింట్ శ్రమ చేశాను. దోపిడీ కూడా జరుగుతుంది గదా! ఇప్పుడు. శ్రమ దోపిడీ అన్ని దోపిడీలు మేడం. యాక్చువల్‌గా ఎట్లుంటే ఒక పిచ్చి కుక్కల్లాగా కొట్టుకున్న సందర్భాలు కూడా ఐటీ కంపెనీస్‌లో నేను చూశాను. ఒక మేనేజర్ ఒరాకిల్‌లో ఒక మేనేజర్ ఏదో గొడవలొచ్చి ప్రాజెక్ట్ విషయంలో గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు మేడం. గల్లలు పట్టుకొని కొట్టుకుంటే ఈ ఒరాకిల్ హెచ్ఆర్‌లు అంతేంది వీడియోలు తీస్తున్నారు తప్ప వాళ్ళని ఆపినోడు లేడు. అయ్యి మళ్ళా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సోదరులు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అంటే అప్పుడు మాదాపూర్ స్టేషన్ ఏదో అనుకుంటది నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. అంటే ఇంత రకమైన వర్క్ కల్చర్ హరాస్మెంట్ అక్కడ గురవుతుంది. అక్కడ ఏందంటే ఎట్లా ఉందంటే ఒక గాడిదల వ్యవస్థ, ఒక డాంకీ ఫైల్స్, ఒక ఒరాకిల్ ఫైల్స్ కానే కాదు. ఒక డాంకీ ఫైల్స్ లాగా ఉంది ఈరోజు అది. ఒక డాంకీ ఫైల్స్, ఒక స్ట్రీట్ డాగ్ ఫైల్స్ లాగా ఉంది ఈరోజు. మరి ఇప్పుడు చదువుకుంటున్న యువత మరి ఇప్పుడు ఐటీ మీద ఎన్నో చాలా మంది మీలాంటి వాళ్ళని జూసి చాలా మంది డెఫినెట్‌గా మేడం. అనుకుంటారు. అంటే చాలామంది నాకు చెప్పారు. చాలామంది కూడా పేరెంట్స్ నాకు చెప్పారు. నా ఇంటర్వ్యూస్ చూసాం వల్ల వాళ్ళకంటే అఫ్‌కోర్స్ తెలిసిపోతుంది మేడం. ఇంత లే ఆఫ్ జరుగుతుంటే గూడా ఇంక మా పిల్లల్ని ఐటీలోకి పంపియమని చెప్తే కూడా చాలామంది కూడా ఈ మధ్యలో ఐటీ సీట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ ఎలక్ట్రానిక్సో, మెకానికలో హ్మ్. లేకుంటే ఆటోమొబైల్ ఇంకో ఫీల్డ్‌కు మంచి చాలామంది మూవ్ అయిన వాళ్ళున్నారు. నిన్న గూడా ఒక న్యూస్ ఏంటంటే ఒక విద్యార్థి లైక్ ఏంటంటే ఆహ్, రూ. 1,00,00,000 హ్మ్. తన
యాన్యువల్ ఇన్కమ్ ₹1,00,00,000 ఉంటే అంటే ఆఫర్ చేస్తే 1 క్రోర్ ఆఫర్ చేస్తే అతను ఆ జాబ్‌ని రిజెక్ట్ చేశాడంట. ఎందుకు రిజెక్ట్ చేశాడు అంటే ఆ పని చేసే వాతావరణం, ఆ యాంబియన్స్ అదంతా టాక్సిక్ అనిపించిందంట తనకి. సో, నాకు అంత ఎక్కువ సాలరీ ఇచ్చి నేను అంతంత ప్రెషర్ వర్క్ నేను చేయలేను. నాకు తక్కువ సాలరీ వచ్చినా పర్లేదు. నాకు నా వర్క్ స్పేస్ బాగుండాలి, పాజిటివ్ వైబ్స్ ఉండాలని చెప్పేసి ఆ యువకుడు చెప్పాడంట. అది మంచి నిర్ణయం అంటారా మరి? డెఫినెట్‌గా మేడం. ఎందుకంటే చాలా మంచి నిర్ణయం. మీరు ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను నేను. ఒక డాక్టర్ అనుకుంటా ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో యూపీ ఎక్కడో. హ్మ్. ఫస్ట్ రోజు ఆమెకు డెడ్‌లైన్ పెట్టారట ఇంత కలెక్ట్ చేయాలని. అంటే వచ్చినోడికల్లా స్టంట్ అయ్యి, వచ్చినోళ్ళకల్లా హార్ట్ ఇయ్యరు, వచ్చినోళ్ళకల్లా పట్టీలు కట్టు, వచ్చినోడికల్లాకి డయాలిసిస్ చేయని ఏదో చెప్పుంటారు. అయ్యో! టార్గెట్ చెప్పుంటారు వచ్చినోడికల్లా. ఆమె దండం పెట్టి నాకొద్దు బాబు ఇట్లాంటి దరిద్రమైన నా బతికే కన్నా ఇంకా బయటకొచ్చేదాన్ని ఇట్లాంటి అంటే టాక్సిక్ వర్క్ కల్చర్. ఇవన్నీ టాక్సిక్ వర్క్ కల్చర్ మేడం. ఇప్పుడు చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఏంటి డాక్టర్లకు టార్గెట్ ఇస్తుంది. అవును. వీళ్ళు ఉంటారు కదా! వీళ్ళేమంటారు మార్కెటింగ్ అఫీషియల్స్ ఉంటారు కదా డాక్టర్స్‌లో మెడికల్ రిప్‌లు. హ్మ్. వాళ్ళేంటి డాక్టర్లను పట్టుకొని గోవాలు పోతా ఉంటారు. డాక్టర్లను పట్టుకొని థాయిలాండ్ పోతా ఉంటారు. ఎందుకు మీకు ఈ ట్రిప్‌లు వీళ్ళకంటే వీళ్ళు టార్గెట్ రీచ్ చేయాలి. అంటే హ్మ్. వచ్చిన పేషెంట్‌కి ఏంటంటే రాయాలి. ఇంకా వాడిని బ్యాంకులో అప్పు తీసుకుని రాక వానికి మెడిసిన్ రాయాలి. అంటే ఈ టాక్సిక్ వర్క్ కల్చర్‌గా నిజంగా కూడా చాలామంది కూడా రావట్లేదు మేడం యాక్చువల్‌గా. చాలామంది కూడా మా ఓన్‌గా చేసుకుంటాము. లేకుంటే ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాము. మా ఇంటి దగ్గర ఒక మిత్రుడు ఉన్నాడు యాక్చువల్‌గా నాకు ఫ్రెండ్. నాకన్నా చిన్నవాడు చాలా. నాతోని డైలీ వాకింగ్ వస్తాడు. యాక్చువల్‌గా ఏమంటంటే నా ఫాదర్ బిజినెస్ చూసుకుంటా అన్న నేను ఇంకా నాకు ఇది వద్దు. ఎందుకంటే చాలామంది చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక్కనే కాదు మేడం చాలామంది కూడా రోడ్ల పైకొచ్చి ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తున్నారంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఒక్కసారి ఊహించండి. అసలు ఎవరు అసలు ఎక్స్‌పెక్ట్ చే ఎప్పుడన్నా నేనైతే ఎక్స్‌పెక్ట్ ఎప్పుడు చేసి చూడలేదు ఉండరు. మేడం. నేనైతే ఎప్పుడు చూడలేదు. రోడ్ల అహా! పైకి చూడడం గాదు. ఒక ఆ! ఐటీ ఎంప్లాయీస్ ఆ రంగురంగుల బిల్డింగ్‌లని వదిలి ఆ! నేలపై కూర్చొని లేకపోతే ధర్నా చౌక్ లాంటి ప్లేస్ వాళ్ళకి తెలుస్తది. అక్కడికొచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఎవరన్నా అనుకున్నారా? అనుకోలే. కానీ ఆ ధర్నా సక్సెస్‌ఫుల్‌గా చేస్తే ఏందంటే, అదేంటంటే ప్రపంచానికి ఒక కనువిప్పు అది. చాలా వరకు కూడా చాలా మందికి ఏంటంటే, ఓకే. హైదరాబాద్‌లో ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేశారు. ఓకే. అంటే ఇది మంచి పరిణామం. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? ఇక్కడ జరిగే టాక్సిక్ వర్క్ కల్చర్‌కు, ఇక్కడ ఇల్లీగల్ లే ఆఫ్స్‌కు, ఇక్కడ సడెన్‌గా తీసేస్తున్నారు. తీసేసి సివరెన్స్ ప్యాకేజ్‌లు ఇవ్వట్లేదు. లేకుంటే రిజైన్ చేయనోళ్ళు చంపుతా భయపట్టిస్తున్నారు. ఇన్‌కమ్ టాక్స్ వయలేషన్స్ ఎన్నో వయలేషన్స్ మేడం. ఒక్క వయలేషన్స్ అని కాదు. కానీ ఇంత జరుగుతున్నా మరి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏమి స్పందించలేరా? ఇప్పుడు అసలు ఏం అంటే మేడం మాట్లాడట్లేదా? యాక్చువల్‌గా ఇదొకటి ఏందంటే ఒక శ్రీధర్ బాబు గారో, లేకుంటే ఒక అశ్విని వైష్ణవ్ గారో, లేకుంటే ఒక లేబర్ మినిస్టరో కాదు. దీనికి సొల్యూషన్ ఎక్కడ జరగాలి మేడం అంటే, హ్మ్. ఈ కార్పొరేట్ లాస్ అన్నీ గూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. హుహు. ప్లస్ కార్పొరేట్ లాస్‌ని ఎప్పుడైతే మనం మార్చగలమో, వాళ్ళను లేబర్ లాస్‌లోకి అంటే కట్టుదిట్టంగా మనం తేగలమో, అప్పుడు ఆ రోజు ప్రతి ఐటీ ఎంప్లాయీకి న్యాయం జరుగుతది. ఇప్పటికి గూడా ఏంది చాలామంది గూడా కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తున్నారు. కానీ ఏంటంటే, ఐటీ కంపెనీస్‌కి ఎప్పుడు గూడా ఏంటంటే మేడం అంటే నేను ఒక ఒరాకిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ పాలిసీ డాక్యుమెంట్లు నాకు ఇవ్వండిరా బాబు అని నేను ఒక 6 సంవత్సరాలు అడిగాను. హ్మ్. నాకెందుకంటే 4 గంటలకే అంటే మీరు జాయిన్ అయినప్పుడు వాళ్ళ పాలిసీస్ ఏంటనేది చెప్పరా? చెప్పరు. ఎవ్వరికి మీకనే కాదు. ఎవరికీ చెప్పరు. అసలు ఆళ్ళ పాలిసీలు ఆళ్ళకే తెలీదు. అంటే ఆళ్ళ పాలిసీ ఏముందంటే మేడం అంటే ఒకటి, ఈరోజు 14 గంటలు ఎంప్లాయీ వర్క్ చేయాలె. హ్మ్. రేపు 20 గంటలు వర్క్ చేయాలె. అవసరమైతే మేము పొమ్మన్నప్పుడు ఒక నిమిషంలో రిజైన్ చేసి ఎళ్ళిపోవాలి. అదే వాళ్ళ పాలిసీ. అంతకన్నా ఆ దరిద్రులకి ఇంకేం పాలిసీ అప్పుడు ఉంటుంది? మీరు దేని మీద సైన్ చేసి మీరు జాయిన్ అసలు అయ్యారు? ఏముండదు మేడం అసలు యాక్చువల్‌గా ఒక అగ్రీమెంట్ ఉండదు. ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ ఉండదు. ఏముండదు వాళ్ళకు. అసలు ఇంకొకటేంటంటే చాలా ఎట్లా ఉంటదంటే ఈ హెచ్ఆర్ వ్యవస్థ ఎక్కువ నార్త్ వాళ్ళు. ఈ హెచ్ఆర్‌లో ఎక్కువ నార్త్ వాళ్ళు. అంటే నేను నార్త్, సౌత్ పెద్ద నాకు డిఫరెన్స్ లేదు. నేనంతా ఒకటే అనుకుంటాను. కానీ ఈ ఒరాకిల్ లే ఆఫ్స్‌లో గూడా నార్త్ వాళ్ళందరూ బానే ఉన్నారు. ఈ సౌత్ వాళ్ళని ఎట్లా టార్గెట్ చేశారు మేనేజర్ అంటే అట్లా టార్గెట్ చేశారు. ఇప్పుడు నేను చూసాను ఒరాకిల్‌లో ఒక 5,000 మంది అంటే అక్కడ రీజన్ ఫీలింగ్ ఉందయితే. డెఫినెట్‌గా. ఎందుకంటే ఈ హెచ్ఆర్ వ్యవస్థ అంతా 90%, 99% నార్త్ వాళ్ళుంటారు. మరి వాళ్ళకెందుకో నార్త్ వాళ్ళకి ఇంత చిన్న చూపు, సౌత్ వాళ్ళకెందుకో జనరల్‌గా నేను పెద్ద పట్టించుకోలేదు ఎప్పుడు గానీ, నాకొకటి అర్థమైంది ఇక్కడ నార్త్ మేనేజర్ అందరూ చాలా సేఫ్‌గా ఉన్నారు. నార్త్ ఎంప్లాయీస్ చాలా సేఫ్‌గా ఉన్నారు. హ్మ్. కానీ బలైందేందంటే, ముఖ్యంగా బలైందంటే మన తెలుగు వాళ్ళు మేడం. తెలుగు వాళ్ళు ఇంకా మన తెలంగాణ వాళ్ళు ఇంకా బలైపోయారు. ఇది మాత్రం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఎక్కడన్నా పోల్ పెట్టండి నేను దానికి సిద్ధంగా ఉంటా. నేను డిబేట్‌లో కూడా రెడీ ఉంటా. ఎందుకంటే నా దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి. అంటే అంత క్రూరాతి క్రూరంగా ప్రతి రీజనల్ ఫీలింగ్ ఉండదు. మాకు అవన్నీ కోర్సెస్ చేపిస్తారు. మాకు రీజనల్ ఫీలింగ్ ఉండదు. సెక్సువల్ హరాస్మెంట్ ఎవరు చేయొద్దు. ఇవన్నీ ఒక కంపెనీలో ఉంటాయి. జాయినింగ్ అయినప్పుడు ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి. ఆ కోర్సెస్ రన్ చేయాలి. కానీ అది ఎవడూ పాటించడు. పాటించకుండా ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు, ఈ పిచ్చి కుక్కల వ్యవహారాలు, ఈ గాడిదల వ్యవహారాలు చేసేది ఈ ఒరాకిల్ మేనేజ్మెంట్. వీళ్ళంతా ఏందంటే ఒక బ్రిటిష్ వానికి అనుకూలంగా ఉండే చట్టాలు ఇవన్నీ. అది ఎప్పుడో కార్పొరేట్ చట్టాలు నాకు తెలిసి బ్రిటిష్ చట్టాలే అనుకుంటా.
వాటికి కార్పొరేట్స్కే అనుకూలం తప్ప ఇక్కడున్న ఎంప్లాయీస్కి ఎప్పుడూ అనుకూలం కాదు. ఇప్పుడు మొన్న మనం చూసాం మీరు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేశాను. దాని అవును. ఏమన్నా మీకు రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ రాదు మేడం, నాకు తెలుసు. కానీ తప్పితే మా వాయిస్ ప్రపంచానికి వినబడ్డది. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ చేస్తేనే మీరు అంటున్నారు రిజల్ట్ రాదని మీకు ఉంది, ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఉంది. మరి మీరు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటుంది మేడం. అంటే చేస్తే మేడం ఏమొస్తుంది లేదు అనుకుంటున్నారు? మేడం, యాక్చువల్‌గా అంటే జంతర్ మంతర్ చరిత్ర చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ నేషనల్ క్యాపిటల్‌లో ఏందంటే చాలా అంటే ఐడెంటిటీ ఉంటది. అంటే నేనొకటి చెప్తున్నా, ఇంకోటి డెఫినిట్‌గా అంటే ఇప్పుడు మేడం ఏ ఉద్యమం కూడా ఒకటే రోజు నేను ఉద్యమాన్ని ఒక్కడిని స్టార్ట్ చేశాను మేడం. నాకు తోడుగా నా చెల్లెలంటే నా భావన వచ్చింది. తర్వాత ఇంకొంతమంది వచ్చారు. తప్పితే మేబీ ఇంకో టైం పట్టొచ్చు. ఇంకొక 100 మంది వస్తారు. వీళ్ళందరితో కూడా మేము ఉద్యమం ప్రారంభిస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మొట్టమొదటిసారిగా నిన్నొక అంటే ప్రపంచంలో కని విని ఎరగని ధర్నా ఒకటి చేశాం మేము. వర్చువల్ ధర్నా. మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే వర్చువల్‌గా వీడియో రికార్డ్ చేసి డౌన్ డౌన్ ఒరాకిల్ అని నేను చెప్పాను. ఇంకొకతను డౌన్ డౌన్ ఇంకో కంపెనీ అని చెప్పాడు. ఇంకొకతను డౌన్ డౌన్ ఇంకో కంపెనీ అని చెప్పారు. నిన్న వర్చువల్ ధర్నా చేసుకున్నాం మేము. అంటే మాకు పోలీస్ పర్మిషన్ నిరాకరించినందుకు నిన్న వర్చువల్ ధర్నా చేసుకున్నాం. అంటే ఏందంటే మాకు ధర్నా అనుమతి నిరాకరించవచ్చు. కానీ మా గొంతులు ఆపలేరు కదా! మా ప్రశ్నించే గొంతుని ఎవరూ ఆపలేరు. కాబట్టి మా వాయిస్ ఎప్పుడైనా వెళ్తూనే ఉంటుంది. మాకు మేడం మీడియా సపోర్టు, సెంట్రల్ మీడియా సపోర్ట్, సెంట్రల్ మీడియా పెద్ద సపోర్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళకంతా కార్పొరేట్సే కాబట్టి. కానీ మా వాయిస్ సోషల్ మీడియాలో గట్టిగా వెళ్తుంది. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు మరి? నెక్స్ట్ స్టెప్ ఏం లేదు మేడం. వీళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి డెఫినెట్‌గా జంతర్ మంతర్‌ను తాకే ఉద్యమమే మా నెక్స్ట్ ఇంకా టార్గెట్. ఢిల్లీ ఢిల్లీ అవసరమైతే సెగ అక్కడ పెడతారంటారు. సెగ అక్కడ పెడతాం. యాక్చువల్‌గా హంగర్ స్ట్రైక్ కోసమే నేను పర్మిషన్ తీసుకున్నాను. మేబీ వస్తుందో రాదో నాకు తెలియదు హంగర్ స్ట్రైక్. డెఫినెట్‌గా విల్ స్టార్ట్ హంగర్ స్ట్రైక్. నేను అండ్ భావన హంగర్ స్ట్రైక్‌లో దిగుతామని ఇంతకుముందు చెప్పున్నాము. మళ్ళీ అవసరమైతే హంగర్ స్ట్రైక్ దిగుతాము. ఇక్కడ ఆపితే హాస్పిటల్ నుంచి కూడా హంగర్ స్ట్రైక్ చేస్తాను. ఇది తప్పిందంటే ఇక్కడ సాల్వ్ జంతర్ మంతర్‌లో కూడా మా ఉద్యమాన్ని ప్రారంభిస్తాము. మేబీ కొంచెం టైం పట్టొచ్చు. డెఫినెట్లీ గొంగళి పురుగును కూడా ముద్దాడుతాను. ఎందుకు చెప్పిన నేను, మాకు అందరి సపోర్ట్ కావాలి. మాకు మీడియా మిత్రుల సపోర్టు, పోలీస్ సపోర్టు, లేకుంటే స్టూడెంట్ సపోర్టు, ఉస్మానియా సపోర్టు, ఏ సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ తీసుకుంటాం. అవసరమైతే మన జేఎన్యూ సపోర్ట్ కూడా తీసుకుంటాం మేము ఢిల్లీలో చేస్తే. అంటే ఒక్కరని కాదు మేడం, మాకు మా అందరి సపోర్టే మాకు ముఖ్యం. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు. మేము చాలామంది మాకెందుకు పోలీసులు అట్లా చెప్తున్నారు, పోలీస్ సోదరులు మా పిల్లలు కూడా టాక్సిక్ వర్క్ కల్చర్ గురవుతున్నారు సార్. మీ ఉద్యమం పార్లమెంట్ దాకా తాకాలని పోలీసు వాళ్ళు మాకు స్వయంగా చెప్పారు. అంటే మీరు బయటకు వచ్చారు కాబట్టి ఐటీ వ్యవస్థలో ఏం జరుగుతుందో మీ ద్వారా బయటకు వచ్చింది. కానీ ఇంకా చాలా రంగాల్లో చాలా రకమైన వర్క్ ప్రెషర్ ఉంటుంది. అది టైమింగ్ కావచ్చు, టార్గెట్సే కావచ్చు, లేకపోతే ఈ టైంకి ఇది ఎందుకు చేయట్లే, ఆ టైంకి ఇది ఎందుకు చేయట్లే, ఇట్లా అనేకమైనవి ఉన్నాయి. ఒకవేళ మీది కనుక సక్సెస్ అయితే మీ వెనకాల ఒక ఐటీ వాళ్ళే కాదు, ఇంకా చాలా మంది దానికి చెందిన వాళ్ళు ఉంటారేమో. ఎందుకంటే డెఫినెట్గా మేడం, అంటే ఎందుకంటే నేను ఐటీ నుంచి వచ్చినాం కాబట్టి ఐటీ బాగోగులు నాకు తెలుసు. బాగోగులు అందులో జరిగే లోపాలు తెలుసు నాకు. కానీ డెఫినెట్గా ఏంటంటే చాలా ఫీల్డ్స్ కూడా ఈవెన్ సేల్స్లో కానీ, మార్కెటింగ్లో కానీ, చిన్న చిన్న షాప్స్లో కానీ ఎట్లాంటి వర్క్ కల్చర్ అంటే మన గవర్నమెంట్ చట్టాలు మార్చినంత వరకు వీళ్ళు ఎవరు ఆగరు మేడం. ఎట్లాంటి శిక్షలు ఉండాలంటే జైల్లో వేసి తన్నే శిక్షలు ఉండాలి. ఇప్పుడు మన చట్టాలు మనం మారి, ఎందుకంటే ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ను వీళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే ఒక ఎంప్లాయీ ప్రాణం తీస్తున్నారు. మనం ఒక జలియన్ వాలాబాగ్ ఉదంతం చూసినాం. అక్కడ ఎంతో మందిని చంపేశాడు ఆ డయర్ అంటాడు. ఈ డయర్లు కూడా ఏం చేస్తున్నారు, ఎంతో మందిని నిరాశ్రితులు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఓల్డ్ డైరీలు, మోడర్న్ కార్పొరేట్ డయర్స్. వీళ్ళంతా కార్పొరేట్ డయర్స్. ఏంటంటే మనము ఇలా కార్పొరేట్ డయర్స్ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే మనం పోరాడితే తప్పకుండా మన సొల్యూషన్ వస్తుంది. అయితే మేబీ ఇలా శ్రీధర్ మేరకు ఉంటాడు, రేపు ఉండకపోవచ్చు, చంపుతారు కూడా నన్ను. నాకు ఆ విషయం తెలుసు కూడా. ఎందుకంటే రేపు ఉండకపోవచ్చు. నా పైన రెక్కీలు, నా పైన ఎంత అటాక్ చేద్దాం ప్రయత్నించినా కూడా నేను తప్పించుకొని తిరిగాను. చాలా రోజులు కూడా నేను ఢిల్లీ సరౌండింగ్స్లో తలదాచుకున్నాను. నన్ను ఒరాకిల్ వాళ్ళు చంపుతా అంటే ఇవన్నీ జరిగినా కానీ ఇప్పుడు రేపు నేను ఉండొచ్చు. ఎందుకంటే నేను పోరాడుతున్నాను కాబట్టి మేబీ రేపు ఒక శ్రీధర్ మెరుగు ఉంటాడా, రేపు ఒక భావన ఉంటుందా, ఉండడు. ఇంకొక శ్రీధర్ మెరుగు పుడతాడు, ఇంకొక భావన పుడుతుంది, ఇంకొకటి పుడుతూనే ఉంటారు కదా మేడం. ఎందుకంటే మేము ఇప్పుడు మా చరిత్ర ఉన్నంత మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఐటీ లాస్ కోసం పోరాడుతున్నాం కాబట్టి.